హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని శ్రీవారి దర్శనం కోసం అయితే అలిపిరి నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. ప్లీజ్ కమ్. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు. కలియుగంలో తన భక్తుల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం కోసం ఏడుకొండల పైన వెలిశాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి దర్శనం కోసం నేనొచ్చాను. ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టేసి అలిపిరి మెట్లయితే స్టార్ట్ చేయాలండి. నేనైతే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసేసాను. నేను స్టార్ట్ అయ్యేసరికి టైమింగ్ వచ్చేసి 8:30 అయింది. అబ్బా, చాలా అంటే నేను చాలా కష్టపడ్డానండి. నిజంగా నేను ఎక్కడానికి ఎంత కష్టపడ్డానంటే చెప్పలేను అసలు. నాకు ఎండింగ్ వచ్చేసి 3 అయింది అనుకుంటా. 3నో 2:30 అయ్యింది. కానీ చాలాసేపు మధ్యలో ఆగుతూ 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 ఏదో ఒకటి తింటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నామంట. చాలా అంటే చాలా సగానికి అక్కడికే నాకు నీరసం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిజం చెప్పాలంటే అవ్వలేదు నాకు. అసలు ఎక్కుతానా నేను అని భయం వేసింది నాకు. కాళ్ళు ఒకసారి అయితే మెలకలు తిరిగిపోతూ ఉన్నాయి తెలుసా. నేను మధ్యలో ఆగిపోయి నేను బస్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. అసలు అంత కష్టపడ్డాను. కానీ దేవుడి దయ. అదే అన్నారు చాలామంది మధ్యలో, లేదు మీరు ఎక్కగలుగుతారు, ఏం కాదమ్మా, ఎక్కొచ్చు, కాదు అట్లా మధ్యలో ఆగొద్దు అనేసి పాపం చాలామంది సజెషన్స్ ఇచ్చారులే. ఇక మధ్యలో క్లైమేట్ చూసుకుంటూ అలా మెల్లమెల్లగా అయితే వెళ్ళాను అనుకో. అబ్బా, కానీ అక్కడ నేచర్ అయితే వావ్ అనొచ్చు తెలుసా. అంత బాగుంది అసలు. చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంది అసలు. అక్కడ ఆ నడిచిందంతా నేను మర్చిపోయాను అక్కడ నేచర్ చూసాక. కానీ జనాలంతా నడుస్తూ కూడా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు తెలుసా. పసుపు కుంకుమ రాసుకుంటూ, బొట్లు పెట్టుకుంటూ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ, హ్యాపీనెస్తో అక్కడ దర్శనానికి, ఆ వెంకటేశ్వరుని దర్శనం కోసం వాళ్ళు పడుతున్న తపన వావ్. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది కదండి. ఈ విగ్రహాన్ని కొంగు లక్ష్మణ స్వామి అనే శిల్పి అయితే చెక్కాడంటండి. అలిపిరి పైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, అలిపిరి కింద గరుత్మంతుని విగ్రహాన్ని ఈ కొంగు లక్ష్మణ స్వామి అనే శిల్పి అయితే చెక్కాడంటండి. సేమ్ ప్రాబ్లం అదే అయ్యింది అక్కడ. అసలు తిరుమల అందాలను చూస్తుంటే వావ్ అనాల్సిందేనండి. ఆ నేచరు, ఆ వెదరు, అబ్బాబాబాబా సూపర్ అండి అసలు. తిరుమల దర్శనానికి మీకు అవకాశం వస్తే గాయస్ అస్సలు వదులుకోకండి. రాను అనే మాట మీ నోటి నుంచి రానివ్వకండి. ఆ శ్రీవారిని దర్శించుకునే అవకాశం వస్తే మాత్రం వెళ్ళిపోండి. ఎలాంటి పని ఉన్నా అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. నేనైతే నడిచింది మొత్తము ఈ నేచర్ని చూసేసి మర్చిపోయాను అసలు. ఆ కాళ్ళు నొప్పులు కూడా లేదు నాకు. ఫస్ట్ మధ్యలో అలా అనిపించింది, కానీ నడిచి వచ్చేసరికి ఆ నేచర్ని చూసేసరికి అంతా మర్చిపోయానండి. చాలా ఎనర్జీగా నడిచాను తెలుసా. ఎండింగ్లో వచ్చిన ఎనర్జీ అసలు ఎలా వచ్చిందో కూడా తెలియలేదు నాకు. అలా వచ్చేసాను. అసలు ఎట్లా నడిచానో కూడా నాకు తెలియదు. అదేనండి శ్రీవారి యొక్క గొప్పతనము. మనకు తెలియదు అసలు నిజం చెప్పాలంటే. మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో అనిపించొచ్చేమో, కానీ నడుస్తూ నడుస్తూ ఉండగా మనకి ఎలాంటి ఇబ్బంది అనిపించదు, నడిచేస్తాం అసలు.
ఇప్పుడైతే మనం మోకాళ్ళ మెట్ల దగ్గరకు వచ్చేసామండి. అందరూ మోకాళ్ళతో నడుస్తూ ఆ స్వామివారిని ఆరాధించుకుంటూ నడుస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. కానీ నేనైతే ట్రై చేద్దాం అనుకున్నా కానీ బట్ కాదులే అనేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. అప్పటికి పెయిన్స్ ఉన్నాయి బట్ నేను స్లోగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఫైనల్లీ ఐ రీచ్డ్ అండి. అలిపిరి మెట్లు అయితే పూర్తి చేసేసాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలి. నా దర్శనం ఎలా అయింది, నేను ఇంకే టెంపుల్స్కి వెళ్ళానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రౌడీ డైమండ్.